లోకంలో తిరుగుతున్న నీ జీవితాన్ని చక్కగా నిలబెట్టగలిగే రక్తం నీ మీద పడుతుంది. చప్పులు కొట్టి పొందుకొస్తుంది. క్షమించు నాయనా. స్వస్థపరిచే యేసు రక్తం నీ మీద ఉంది. శుద్ధీకరించే యేసు రక్తం నీ ముందు. నీ ముందున్న బంధకాలు తొలగించే యేసయ్య రక్తము చేత నీవు ఇదిగో సరసాల సంఖ్యలు బద్దలైనట్టుగా ఈ పరిస్థితులు బద్దలు చేయబోతున్నాడు దేవుడు. పరిస్థితులు అసాధ్యం అనుకున్నవి ఈ సంవత్సరం సాధ్యం చేయబోతున్నాను. పొందుకో. అసాధ్యం కానీ నీ తల పైకెత్తి నిలబెట్టబోతున్నాను అంటున్నాడు దేవుడు. సాధ్యం అవుతుంది. సంవత్సరం చూస్తావు కళ్ళల్లో, సంవత్సరం నిలబడతావు, ఈ సన్నిధిలో నిలబడతావు. విసిగిపోయిన నీ జీవితంలో నిలబెడతానంటున్నాడు. వేసారిపోయిన నీ జీవితంలో నిలబెడతానంటున్నాడు. జరగదనుకున్న నీ కార్యాన్ని జరిగిస్తానని చెప్తాడు. పొందుకోరి కబర్ యేసు రక్తముతో సమస్తమును విడుదల 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 కలుగుతుంది మీకు. స్తోత్రం. యేసునికి స్తోత్రం. యేసు ఆత్మలో వర్ధిల్లుతావు. దేవుని కొరకు నిలబడతావు. పరిశుద్ధాత్మ కార్యాలు చూస్తావు. రోగములు మాయమైపోతున్నాయి. దురాత్మలు పారిపోతున్నాయి. నీ ఇంట్లో శోధకుడు దాటెళ్ళిపోతున్నాడు. నీకు కీడు చేయాలనుకున్న వాడి మంచులో నీ తలను పైకెత్తబోతున్నా. నువ్వు పతనమైపోవాలనుకున్న వాడి జీవితంలో ఇదిగో సింహాసనం ఎక్కినట్టుగా అద్భుతమైన కార్యం చేయబోతున్నా. స్తోత్రం. నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారి ముందు నేను నిలబెట్టబోతున్నా. వారెదుటే నిలబెట్టబోతున్నా. మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. స్తోత్రం. కానీ కొంతమంది జీవితాలలో బలహీనతలను ఒప్పుకొని విడిచిపెట్టండి. కొంతమంది జీవితాల్లో ఇంకా దేవునికి చెప్తూ చేయకోకుండా నిలబడిన వారు కూడా ఉన్నారు. ఈరోజు వదిలిపెట్టేయమని ప్రభువు చెప్తున్నాడు.
నేను కొన్ని చేసి చేయలేకపోతున్నాను నాయన, కొంత మాట ఇచ్చి చేయలేకపోతున్నానని చాలామంది ఉన్నారు ఇక్కడ. అలాంటి వారు ఎవరన్నా అయితే చేయి పైకెత్తండి. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. చెప్తున్నారు కానీ చేయలేకపోతున్నారు, తీర్మానం చేసుకుంటున్నారు కానీ చేయలేకపోతున్నారు. అయ్యా నేను చేయాలనుకుంటున్నా కానీ చేయలేకపోతున్నాను, నేను ఈ రీతిగా ఉండాలనుకుంటున్నా కానీ ఉండలేకపోతున్నాను అన్నవారు చేతులు పైకెత్తండి. మీకోసం దేవుని యొక్క సన్నిధి దిగి వస్తుంది. ఖచ్చితంగా ప్రార్థన చేస్తున్నా. పరిశుద్ధుడైన తండ్రి స్తోత్రములు నాయన. ఇదిగో ప్రభా, చేతులు పైకెత్తిన వారు, చెయ్యాలనుకుని చేయలేకపోతున్నవారు, మాట ఇచ్చి నెరవేర్చలేకపోతున్నారు, ప్రతి క్షణము క్షమాపణ అడుగుతున్నారు, కానీ వారిని బలహీనపరుస్తున్న సాతానుని యేసు నామములో బంధిస్తున్నాను ప్రభువా. వారి రోషం కలిగిన ఆత్మ వారి మీదకి దిగివచ్చును గాక, చేయగలిగిన అభిషేకం వారి మీద దిగివచ్చును గాక, మాట ఇచ్చి నెరవేర్చి అభిషేకం వారి మీదకి ఇప్పుడే దిగును గాక అని ప్రార్థిస్తున్నా. నా తండ్రి, వారి జీవితంలో కార్యం జరిగించి మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. కొన్ని జరగట్లేదు, అలాగే నిలబడండి. కొన్ని నా జీవితంలో జరగట్లేదు, ప్రార్థన చేస్తున్నా, అది ఇక జరగదని నేను నిర్ణయించుకున్నాను అన్నవారు ఎవరంటే చేతులు పైకెత్తండి. వారి కోసం దేవుడు ఒక వాగ్దానం ఈ సంవత్సరము జరిగే సంవత్సరం అని మీతో చెప్పమన్నాడు. అలాంటి వారు ఎవరైనా ఉంటే చేతులు పైకెత్తండి. నా జీవితంలో జరగట్లేదు అని నేను కొన్ని దినాల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి దిగులు పడుతున్నావు. నాకు ఇట్లా ఇనప సంఖ్యలు లాంటి తెగిపోతున్నట్టుగా యేసు రక్తము చేత నాకు దర్శనము కనపడింది. అందుకే మీ జీవితంలో విడుదల రాబోతుంది. స్తోత్రం. అందరము మీరొక్కళ్ళే చేతులు పైకెత్తాలి. మీ అలా ఎత్తిన వాళ్ళు జరుగుతుంది అని నమ్ముతూ విశ్వాసంతో నిలబడుతున్న మీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు దేవుడు. స్తోత్రం చెప్పుదాం. అందరెత్తొద్దు చేతులు. అలాంటి వాళ్ళు మాత్రమే ఎత్తాలి. స్తోత్రం. వాళ్ళ కోసం మాత్రమే ప్రార్థన చేస్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో మీరు చప్పట్లు కొట్టినట్టయితే మీ యొక్క శోధన అందరూ కొట్టొద్దు. చేతులెత్తిన వారు మాత్రమే చప్పట్లు కొట్టాలి. వారి బంధకాలే దేవుడు తొలగించబోతున్నాను అంటున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. పేతురు చెరసాలలో నుంచి ఎలా విడుదల పొందాడో ఈ సంవత్సరము మీ కుటుంబంలో విడుదల అలా చూడబోతున్నారు. మీ కుటుంబాల్లో విడుదల అట్లా చూడబోతున్నారు. స్తోత్రం, స్తోత్రం. నిలకడగా నిలబడండి. మనసు స్థిరంగా నిలబట్టుకోండి. దేవుని మీద పూర్తి ఆధారంతో, విశ్వాసంతో నిలబడి ఉండండి. ఈ స్థలంలో 12 నెలల్లో ఏదో ఒక నెల నువ్వు సాక్ష్యం చెప్పబోతున్నావు. ఈ స్థలము ఇదే దేవుని యొక్క వాక్కు. స్తోత్రం ప్రభువా. వారి బంధకాలు తొలగించి అనిల్ ఉద్యోగంతో ఈ స్థలంలో నిలబడను గాక. రమా ఉపవాస ప్రార్థనకి జయముతో ఈ స్థలంలో నిలబడను గాక. ఇంకెంతమంది జరగదని నిలబడుతున్నారు ఈ స్థలంలో, వారందరూ ఈ స్థలంలో జరుగుదురు గాక, నిలబడుదురు గాక. ప్రార్థిస్తున్నాను ప్రభువా, ఈ జీవితంలో ఈ కార్యమును జరిగించి బిడ్డలందరినీ దీవించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. లైవ్లో ఉన్న వారి కోసం కూడా ప్రార్థన చేయమని నాకెందుకు ప్రేరేపణ వస్తుంది. ఎవరో కోరుకుంటున్నారు, మీకోసం కూడా ప్రార్థిస్తున్నా. లైవ్లో ఏకీభవిస్తున్న దేవుని బిడ్డలారా, మీ జీవితంలో కూడా మీరు అనుకున్న దానికంటే అత్యధికమైన కార్యాలు ప్రభు మీ జీవితంలో చేయబోతున్నాడు. ఆమేన్. విశ్వాసంతో ఇప్పుడే దేవుని యొక్క సన్నిధిని మీరు అనుభవిస్తున్నారు. రికందర బలశమ. దేవా, ఈ బిడ్డలందరినీ దీవించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్ అనండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిదందరూ